ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చూస్తే ఎవరిని నిందించాలో కూడా అర్థం కాదు సీరియస్‌లీ. ఏ స్థాయి బరి తెగింపులకొచ్చేశారు కొందరు అంటే బాబోయ్! నిన్న మనం చూసాం. సిపిఎం ఒక కళాకారుడు గంజాయికి, మత్తుకు వ్యతిరేకంగా పాటలు పాడి జనాల్లో చైతన్యం తెస్తున్న ఒక కళాకారుడిని అదే గంజాయి బ్యాచ్ మాకు అడ్డొస్తున్నారు అని చెప్పి విచక్షణ రహితంగా వాళ్ళ కొడుకును స్కూల్ నుంచి పిలుచుకొని వస్తుంటే చంపేశారు. అయితే ఆ చంపేసిన నిందితులను పట్టుకునేకి పోలీసులు పోతే పోలీసుల మీద చుట్టుకొని కత్తులతో దాడికి తెగబడ్డారట. ఏకంగా హెడ్ కానిస్టేబుల్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలవ్వడం, పోలీసులు కాల్పులు జరపడం, ఒకడు కీలక నిందితుడు అనబడేవాడు గాయాలతో పట్టుబడి మిగతా వాళ్ళు పారిపోవడం, ఎంత పోలీసుల మీదే కత్తులతో దాడికి తెగబడ్డారు. హెడ్ కానిస్టేబుల్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. సిపిఎం నాయకుడు కొట్టివీడి పెంచలయ్యను హత్య చేసిన గంజాయి బ్యాచ్ను అదుపులోకి తీసుకునే సమయంలో వారు కత్తులతో దాడికి దిగడంతో పోలీసులు 3 రౌండ్ల కాల్పులు జరిపారట. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందట. స్కూటీపై ఇంటికి వెళ్తున్న సిపిఎం నాయకుడు పెంచలయ్యను శుక్రవారం సాయంత్రం దాదాపు 10 మంది గంజాయి బ్యాచ్ చుట్టుకొని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్నారని సమాచారం రావడంతో శనివారం తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారట. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా నిందితుల్లో ఒకడైన జేమ్స్ కత్తులతో దాడి చేశాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ చేతికి, భుజంపై తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నిందితులను హెచ్చరించారు. అయినా వారు ఎదురుదాడి చేస్తుండడంతో జేమ్స్ మోకాలిపై పోలీసులు 2 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో కుప్పగూలిన జేమ్స్ను పోలీసులు పట్టుకున్నారు. మిగతా నిందితులు ఫ్యాక్టరీ వెనుక ప్రాంతంలోని పొదల్లోకి పారిపోయారట. గాయపడిన పోలీసును నిందితుడిని నెల్లూరు జీజీహెచ్కి తరలించారు. నిందితులను వీలైన త్వరగా అదుపులోకి తీసుకుంటామని నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారట. పోలీసుల మీదే కత్తులతో దాడికి దిగబడుతున్నారంటే గాయాల పాలై ఆయన ఆసుపత్రి పాలయ్యారు. నిందితులు ఒకటి దొరికి మిగతా వాళ్ళు పారిపోయారట. ఏకంగా గంజాయి బ్యాచ్ ఏమో దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వాడిని అతన్ని పాపం చంపేశారు దారుణంగా. పట్టుకునేకపోతే పోలీసుల మీద దాడులు. ఎంత దారుణమయ్యా వినడానికి కూడా ఇవన్నీ.